నిర్మల్ జిల్లా బాసర ఎస్బీఐ బ్యాంకులో రైతు జోబిలోంచి డబ్బులు చోరీ అయ్యాయి. బాసర మండలంలోని దొండాపూర్ గ్రామానికి చెందిన దత్తూరాం తన చేనులో పనిచేస్తున్న కూలీలకు డబ్బులు ఇవ్వడానికి బాసర ఎస్బీఐ బ్యాంకుకి వచ్చాడు. ముందుగా తన ఖాతా నుంచి 50,000 రూపాయలు తీసుకుని అవి సరిపోవని మరో 30,000 రూపాయలు తీసుకునేందుకు క్యూలో నిల్చున్నాడు. వెనకాల బూర్కా ధరించిన ఓ మహిళ రైతు జేబులోంచి డబ్బులు తీసుకుని పరారైంది. చోరీ విషయమై బాసర ఎస్ఐకి ఫిర్యాదు చేయగా బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. దత్తూరాంతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంచి తీసుకున్నది అదే పంపించేసింది. मेजून याकी ठेवलं दुसऱ्या बारीला 30,000 घेऊन याच्यात ठेवलो. ते 30 आहे घ्यायचे बदल मध्ये एकटीचा हालते कुसला मला घाम थोडा ముందర బ్యాంక్ వచ్చి డబ్బులు తీసుకుందామని వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక 50,000 విత్డ్రాల్ చేసుకున్నారంట. తర్వాత మా పెద్దమ్మ 50,000 విత్డ్రాల్ చేసుకున్న తర్వాత ఒక 50,000 పక్క జేబులో, ఒక 50,000 ముందర జేబులో పెట్టుకున్నారు. తర్వాత మళ్ళీ ఇంకొక 33,000 తీసుకుందామని వౌచర్ రాసుకొని సార్ దగ్గర క్యాషియర్ దగ్గరికి వెళ్తే అక్కడ 33,000 తీసుకొని పక్క జేబులో పెడదామని చేస్తే అందులో నుంచి 50,000 లేకుండా గమనించారు వాళ్ళు. కంప్లైంట్ ఇచ్చేదా? కంప్లైంట్ సార్కి ఇచ్చినాం. ఏమైనా చెప్పారా సార్ ఎవరు తెచ్చింది? ఏం లేదు, సీసీ కెమెరాలో చూస్తాను అన్న చూసి మీరు పిఎస్లో కంప్లైంట్ చేసేయండి, మేము వచ్చి ఏందో అది డబ్బులు కోసం మీరు అక్కడ పోలీస్ స్టేషన్కి రండి అని మా దగ్గర నుంచి ఒక రిపోర్ట్ రాసుకున్నారు. వాళ్ళు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు సీసీ కెమెరా నుంచి బ్యాంకులో నుంచి తీసుకొని వెళ్ళిపోయారు.